దీనిని ఎలా పోల్చాడు అంటే సర్ప సంతానంతో పోల్చాడండి. పాముతో పిలిచాడు. పామును మనం గమనించినట్లయితే ఎందుకు పాముతో కంపేర్ చేయవలసి వచ్చింది అనేటువంటిది మనం గమనించినట్లయితే, పాము భూమి మీద తిరిగినంతసేపు వాటికి ఆహారం దొరికితే సంతృప్తి చెందుతుంది. లేకపోతే ఒక కప్ప కానీ ఒక ఎలుగు లాంటి జీవులు కానీ ప్రాకేవి దొరికినప్పుడు తన యొక్క ఆకలిని తీర్చుకున్నప్పుడు ఇప్పుడు వాటి యొక్క స్థితి ఆహారము దొరికినందువల్ల లభించడందువల్ల సంతృప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఆహారము వాటికి దొరకలేదో పాములు నీటిలోనికి దిగుతాయటండి. భూమి మీద నుండి నీటిలోనికి దిగుతాయట. నీటిలోనికి దిగి ఏమి చేస్తుందంటే వాటిలో ఉన్నటువంటి చేపలను తింటూ ఉంటుంది. తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉంటుంది. ఇలా యోహాను గారు పాములతో పోల్చడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు అక్కడ అయిపోయింది, యెరూషలేములో మీ యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది. యెరూషలేములో ఉన్నవారిని మీ యొక్క పేరును బట్టి ధర్మశాస్త్రంలో ఉన్నది అనేటువంటి అతిశయోక్తిని బట్టి ఎంతో పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు యూదయారణ్యంలోనికి వచ్చి నీటి బాప్తిసం పొందుతున్నటువంటి వారితో కూడా బాప్తిసం పొందడానికి మీరు సిద్ధమయ్యారా? నీటిలో మునిగేటువంటి పాము ఎలాగా అయితే తన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటుందో, ఆహారం కోసం వెతుకులాడుతుందో, అలా వారిని సద్దూకయ్యులను పరిసయ్యులను పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి నీటిలో సర్పం ములుగుతుంది కానండి, తన యొక్క చర్మాన్ని తడుపుకుంటుంది కానీ వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి విషాన్ని మాత్రం తీసుకోలేదు. నీటిలో మునగడం వల్ల తన చర్మం తడుస్తుంది కానీ, తన దేహం తడుస్తుంది కానీ, తనలో ఉన్నటువంటి ఆ యొక్క విషతుల్యమైనటువంటి ఆ యొక్క పదార్థం మాత్రం పోవట్లేదు. ఇప్పుడు మనము కూడా మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా మనము నీటిలో మునగడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా ఉండదు. పాము నీటిలో ములుగుతుంది, తన చర్మం తడుస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి విషం మాత్రం పోవట్లేదు. అలాగే మనము మారు మనసు అనేది లేకుండా, పాప క్షమాపణ అనేది లేకుండా మనము బాప్తిస్మము తీసుకుంటే గనక మనలో ఉన్నటువంటి విషం పోదు, మనలో ఉన్నటువంటి చెడు పోదు, మనలో ఉన్నటువంటి పాపం పోదు.